అందుకే నమస్తే, నేను మీ పోను, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా గిట్లని చెప్పి ఒక చిన్న పోలు పెట్టుకుందాము. గత వైసీపీ ప్రభుత్వం నిజంగా లిక్కర్ స్కామ్ చేసింది గిట్లని చెప్పి మీకు అనిపిస్తే అవును వాళ్ళు లిక్కర్ స్కామ్ చేశారు గిట్లని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ లిక్కర్ స్కామ్ చేయలేదు గిట్లని చెప్పి మీకు అనిపిస్తే వైసీపీ ప్రభుత్వం ఏ లిక్కర్ స్కామ్ చేయలేదు గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. దానికంటే ముందు ఈ అంబటి రాంబాబు రాష్ట్రాల గురించి, కూటమి ప్రభుత్వం గురించి, చంద్రబాబు గారి గురించి ఏదో కూతురు కూస్తా ఉన్నాడు. ఆయన మాటలు విని దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా గిట్లని చెప్పి ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. మాట్లాడండి అయ్యా. అంబటి రాంబాబు గారు ఉర్లుతా ఉంటారు కదా మీరు. మొత్తం భారతదేశంలో ఒక అరాచక పాలన, అవును మీదంతా అదే కదా, ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకనే కదా 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఇది ప్రతిసారి మాట్లాడుకుంటున్న మాటనే. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కోడిగుడ్డు అమర్నాథ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరికి ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. గీలాంటి వాళ్ళ వల్లనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న గ్రాఫ్ మొత్తం కిందికి పడిపోయింది. మళ్ళీ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, టోటల్గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు. భారతదేశంలో యాడికి వెళ్ళైనా అడగండి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు గిట్లని చెప్పంటే, అరే ఓ నిన్న కాక మొన్న లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు కదా, అరే నిన్న కాక మొన్న వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు కదా గిట్లని చెప్పి యాడికి పోయినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ కూడా మంచిగా చెప్పేటోళ్ళు ఎక్కడ ఉండరు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అంటే మీ గురించి మీరే ప్రమోట్ చేసుకుంటా ఉన్నారేంటి అంబటి రాంబాబు గారు? అంటే ఏం ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మంచి పని చేయలే, అది పక్కన పెట్టేయండి. అంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు మంచి చేసుకుంటూ పోయినా కానీ ఇంకా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏ రోజు మంచి పని చేయాలా? ఓకే, మీ గురించి మీరు ఒప్పలో చెప్పుకోండి అయ్యారా బాబు. అభివృద్ధి లేదు, అవును, సంక్షేమం లేదు, అస్సలే లేదు, ఆర్థిక పురోగతి లేదు, అస్సలు తీసుకురాలేదు, వైద్యం లేదు, ఏం చేసిర్రు? ఆరోగ్యానికి రక్షణ. రీసెంట్ గా మెడికల్ కాలేజ్ ఇట్లా చెప్పి అన్నాడు, దానికి వచ్చిన పైసలు మొత్తం దొబ్బి తిన్నారు, ఆ కాలేజీని రోడ్డును వదిలేసిర్రు. అభివృద్ధి ఏం చేసిర్రు అంటే ఏం చేయలేదు, రోడ్లు ఎక్కడ వేయలేదు, డ్రైనేజ్ కాలువలు ఎక్కడ తీయలేదు. సరే పోరగాళ్ళకి ఏమైనా చదువుకున్న పోరగాళ్ళకి జాబ్ ఇచ్చిర్రా అంటే అది కూడా లేదు. ఆ కల్తీ మద్యం తయారు చేసి అమాయకపోయిన జనాల లివర్లు, కిడ్నీలు అన్నీ డ్యామేజ్ చేసిరు. ఇంకేం చేసిర్రు మీరు 5 సంవత్సరాల పాలన? ఏం చేసిర్రు? సరే మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకుంటా ఉన్నట్టుంది. ఇది కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడినట్టు లేదు, ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలన్నీ మీకే తగులుతాయి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక పురోగతి లేదు, వైద్యం లేదు, ఆరోగ్యానికి రక్షణ లేదు, పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు. దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారి గురించి పక్కన పెట్టండి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం విన్నారా మీరు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద మాట్లాడడం ఎప్పుడైనా చూసారా మీరు? ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆడికైనా వెళ్ళేటప్పుడు పడదాలు కప్పుకొని పోతాడు, మీకు తెలిసిన ముచ్చటనే. ఆడికి వెళ్ళినా కూడా పైన మ్యాట్లు వేసుకొని పోతాడు, అది మీకు తెలిసిన ముచ్చటనే. అరే మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడ చంద్రబాబు గారి గురించి మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడినట్టుంది. అరే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు? అంబటి రాంబాబు నువ్వు మంత్రి ఉండి ఏం చేసినావండి 5 సంవత్సరాలు? సరే నీకు మంత్రి పదవి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చిరావు అనుకో, ఏం చేసినావు నువ్వు నీ మంత్రి పదవిని? సంధ్యా సుగుణ ఇట్లని చెప్పి ఫోన్ మాట్లాడుకోవడం తప్ప ఏం చేసినావు? దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరుగుతూ ఉంది గిట్లని చెప్పి అంటా ఉన్నారు కదా. ఏ విధంగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది? సొంత చెల్లెలు వివేకానంద గారి కూతురు సునీత గారు మొన్నటికి మొన్న కోర్టు ముందు కనబడితే ఒక్కసారి కూడా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి, అందుకు గ్రాఫ్ పెరుగుతూ ఉందా? అంతెందుకు సొంత చెల్లి షర్మిలని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేసినందుకు గ్రాఫ్ పెరుగుతూ ఉందా? లిక్కర్ స్కామ్లో విచ్చలవిడిగా పైసలు సంపాదించుకున్నందుకు గ్రాఫ్ పెరుగుతూ ఉందా? అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు కొంచెం క్లారిటీగా ఉండండి. ఏది పడుతుంది మాట్లాడేస్తూ ఉన్నారు. అంటే మీకు వయసు అనేది పెరుగుతూ ఉంది కదా పాపం, అంటే వయసు అనేది పెరుగుతూ ఉంది, ఏది పడుతుంది మాట్లాడేస్తూ ఉంటాడు. కింద స్క్రిప్ట్ ఇచ్చిరు కదా, అదే స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేలాగా అంతే. ఇప్పుడు నేనున్న ఈ ఫోన్ పట్టుకొని అంబటి రాంబాబు రోజుకు ఒక అమ్మాయితో మాట్లాడతాడు. అంబటి రాంబాబు అసలు మహిళలతో మాట్లాడకుండానే పడుకోడు గిట్లని చెప్పి నేను మాట్లాడితే నాకు ఇది స్క్రిప్ట్ ఇచ్చినట్టు. సో స్క్రిప్ట్ నాకు ఎవరు ఇయ్యాల, సో నేను ఇట్లా మాట్లాడుతూ ఉన్నా. మీకు స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి అది కింద చూసి మాట్లాడుతూ ఉన్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఒక నాయకుడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేటోడినే నాయకుడు అంటారు. కింద పట్టుకొని తెల్లారంతా పడుకున్నాను, సాయంత్రం ఒక్కొక్కళ్ళు వచ్చిళ్ళు వాళ్ళతో మాట్లాడాను గిట్లండి కాదు మాట్లాడడం. ప్రజాదరణ పెరుగుతూ ఉంది,
2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పలు చెప్పుకుంటాడు. బాబోయ్ మామూలు గొప్పలు కాదు, వీళ్ళ డబ్బాలు వీళ్ళ కొట్టుకుంటారు. చూడండి ఏ విధంగా కొట్టుకుంటారో. 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇది జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? అబ్బా ఏమన్నా సంతోషమా? కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి. అదే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించిన వాళ్ళందరినీ లేపేసుకుంటూ పోయింది మీ జగన్మోహన్ రెడ్డి. గిదా సంతోషంగా ఉండడం అంటే ఏంటండి? వెంకటరామబాబు గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. కరోనా సమయంలో కరోనా టైంలో సమర్థవంతంగా పరిపాలన చేసి ఏమని కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ ఒక్కసారి మనం అందరూ మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్డుకున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇట్లా అడ్డుగా నిలబడి కరోనా వస్తే నాకే రావాలా, ఇంకా మా ప్రజలకి రావద్దు గిట్లని చెప్పి ఇట్లా అడ్డుగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా నిలబడ్డాడు? ఏమండి ఏం మాట్లాడుతూ ఉన్నారు? సరే వెంకటరామబాబు ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడులే, కానీ అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ చేసింది గిట్ల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ రుజువు చేసుకోవాలి గిట్లని చెప్పనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి వస్తుంది. ఏంటండి ఈ కూటమి ప్రభుత్వం నేను లిక్కర్ స్కామ్ చేసిన గిట్లని చెప్పి జనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. నేనెందుకు లిక్కర్ స్కామ్ చేస్తానండి? ఏమైనా తప్పులు నేను చేసినట్టు ఏమైనా సాక్ష్యాలు ఉంటే నాకు చూపియండి గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేడు ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఫైట్? ఎందుకు చేస్తలేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ లిక్కర్ స్కామ్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ చేసింది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని మూసుకొని కూర్చున్నాడు గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. లిక్కర్ స్కామ్కి జగన్కి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి జనాలు నమ్ముతారు. సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు గిట్లని చెప్పి కూడా మాట్లాడుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి నిరూపించాలి గిట్లని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సరే ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా లేదా గిట్లని చెప్పి మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.